భారత టెస్టు క్రికెట్ జట్టుకు కొత్త నాయకుడు వచ్చాడు. రోహిత్ శర్మ వారసుడు ఎవరో తేలిపోయింది. టీమిండియా టెస్టు కెప్టెన్గా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. అందరూ ఊహించినట్టే గిల్కే భారత జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ పంజాబీ క్రికెటర్ను కెప్టెన్గా ఎంపిక చేశామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ పేర్కొన్నాడు. ఇక అరంగేట్రం చేసిన 5 ఏళ్లలోనే భారత జట్టు కెప్టెన్గా ఎదిగిన గిల్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇది కదా సక్సెస్ అంటూ గిల్ను నెటిజన్లు కొనియాడుతున్నారు. గిల్ 2020లో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు. భారత టెస్టు జట్టుకు 17 ఏళ్ల తర్వాత యువ కెప్టెన్ వచ్చాడు. గిల్ ఇప్పటివరకు 32 టెస్టులు ఆడి 35.06 సగటుతో 1893 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 7 హాఫ్ సెంచరీలు, 5 శతకాలు ఉన్నాయి.